దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులైన మీ అందరికీ ఉదయకాల సమయపు శుభములు తెలియచేస్తున్నాను. నా పేరు సుధీర్ మొండితోక్క. నేను హైదరాబాదులో ఉంటున్నాను. నా పరిచర్య పేరు ఇమాన్యుయల్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా. మరి ఈనేటి దినపు అధ్యాయము కీర్తన గ్రంథంలో నుండి 53వ అధ్యాయాన్ని చదువుకుందాము. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరందరూ ఏకీభవించి శ్రద్ధగా దీన్ని ఆలకించండి. అలాగే మీ ఖాళీ సమయాన్ని కొంత కేటాయించుకుని దేవుని పరిశుద్ధ లేఖనాన్ని మీరు మీ కుటుంబంతో పాటు ధ్యానించినట్లయితే మీకు ఎంతో దీవెనకరంగా ఉంటుందని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ వాక్యాన్ని చదువుతున్నాను. దయతో నాతో కలిసి ఈ వాక్యాన్ని ధ్యానించండి. కీర్తన గ్రంథం 53వ అధ్యాయము. దావీదు రచించినది దైవ ధ్యానము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయవారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను కనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన హృదయాలలో దీవెనకరముగా చేయనుగాక. తన వాక్యం చేత మనలను జీవింప చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మిక్కిలి కృప కలిగిన మా దేవ, మా ప్రియులు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క కుటుంబమును, ప్రతి సహోదరుని వారి కుటుంబములను ఆశీర్వదించి దీవించము. దీనుడినైనా నన్నును, నా కుటుంబమును, పరిచర్యను, నాతోటి పని వారినందరినీ ఆశీర్వదించి దీవించము. నీ బిడ్డలకు నిత్యము న్యాయము తీర్చుము. నీ ప్రజల పక్షమున వ్యాజ్యమాడు దేవా, నీకే స్తోత్రాలు. శత్రువులను చెదరగొట్టువాడవు నీవే. నీ సత్యము చేత మమ్మల్ని నడిపించుము. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుము. మా దేశ కాల పరిస్థితులను నీ స్వాధీనంలో ఉంచుకుని ఉన్నామని మేము ఎరుగుదుము. ప్రపంచ పరిస్థితులను చక్కదిద్దుము. నీ స్వార్థ జరుగుట కొరకై ఆటంకములను తొలగించము. ప్రతి కుటుంబమును ఆశీర్వదించి దీవించము. మా రాష్ట్రమును శాంతి భద్రతలను కాచి కాపాడము. తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘములు, మా ప్రియ సహోదరులను, ప్రతి క్రైస్తవ కుటుంబమును, అలాగే సౌవార్థీకరణ కొరకు ప్రయాసపడుచున్న ప్రతి మీ దాసురాలని కృపతో దీవించి హెచ్చించి బలపరచుమని, ఈ వాక్యం వినుచున్న ప్రియులందరినీ దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ చాలా వందనాలండి. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.